జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు వ్యవహారంపై ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా ఇప్పటివరకు కొనసాగిన మర్రెడ్డి శ్రీనివాసరావుకు అనపర్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్లు తుమ్మలబాబు పేర్కొన్నారు. ఇకపై మర్రెడ్డి శ్రీనివాసరావుకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ తరపున ఎటువంటి బాధ్యతలు ఉండవని తెలియజేశారు. అదేవిధంగా యువ నాయకత్వం ప్రోత్సహించే అంశంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓదూరి కిషోర్ ను సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తుమ్మలబాబు తెలియజేశారు. కాగా ఇక నుండి పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరు కిషోర్ కొనసాగనున్నారు. మార్పది కాదు, ఆయన ఇప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు. దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 5 మెన్ కమిటీగా ఇక్కడ నేను డీసీసీబీ చైర్మన్గా నేనున్నాను, జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను. అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు. యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని ఓదూరి కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు ఉప్పడపల్లి మండలం నుంచి జరిగింది. కానీ ఇదేమి ఎవరిని తప్పించడం కాదు, ఇన్ఛార్జీలు తొలగించడం కాదు, అందరికీ బాధ్యతలు అప్పచెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరో తొలగించారనేటువంటిది అవాస్తవం. వారికి పూర్తి బాధ్యతలు అనపర్తి నియోజకవర్గంలో అప్పచెప్పడం జరిగింది. పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే. అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు నాయకులు ఉంటారు. పార్టీ నాయకుడి మాట మా అందరికీ శిరోధారి. పవన్ కళ్యాణ్ గారు సూచనల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఈ పిఠాపురంలో 5 మెన్ కమిటీ ఏవైతే వేసారో ఆ కమిటీలో నన్ను భాగస్వామ్యం చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మా అందరికీ కూడా జనసేన పార్టీ అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ఎంపీ గారికి, మా పెండెం దొరబాబు గారికి, మా డిసిసిబి చైర్మన్ గారికి, అలానే హరిప్రసాద్ గారికి, కమిటీ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి కూడా మా 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.